చౌకదారుల దుకాణం నుండి రేషన్ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 1 నుండి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఏటీ అగ్రహారం 16వ లైన్లో రేషన్ డీలర్ల నుండి బియ్యం పంపిణీ చేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం వాహనాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేసిందని చెప్పారు. ఆ విధానం పూర్తిగా అవినీతిమయం అయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఒక నిర్దిష్ట ప్రదేశంలో చౌకదారుల దుకాణాన్ని ప్రారంభించిందని, ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఈ దుకాణాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికలాంగులకు, వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని చెప్పారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా సౌకర్యార్థం ఈ విధానం తెచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ జనరల్ సెక్రటరీ మధ్యరాయన గాంధీ గారికి, స్థానిక కార్పొరేటర్ గారికి, రాజీవ్ ఆనంద్ గారికి, ఒక్కొక్కరిని పొడిచినటువంటి ఈ ప్రక్రియ నవ్వుల పాలైంది. మరి వైకాపా కార్యకర్తలకి, నాయకులకి ఒక పంపిణీ జరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ప్రజలు వాళ్ళ సౌకర్యార్థం ఉదయము అదేవిధంగా సాయంత్రము ఎప్పుడైనా కూడా వారి ఈ యొక్క సరుకుల్ని వాళ్ళు తీసుకునే పరిస్థితిని మళ్ళీ మన రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా సంతోషం. మరి గత ప్రభుత్వం ఈ యొక్క పంపిణీ విధానంతో చేసిన అవకతవకలు, అవినీతి అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. దీనన్నింటినీ కూడా ఒక చెక్ మార్క్ పెడుతూ ఈరోజు ఒక స్టేబుల్ ఫిక్స్డ్ పాయింట్లోనే ఈ యొక్క పంపిణీ జరగాలి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా ఆమోదం తెలిపాం. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దాకా వచ్చి తీసుకోలేని వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, అనారోగ్యంలో ఉన్నవారు కానివ్వండి, వారికి ప్రజలకే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పంపిణీని చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే వాహనాల కొనుగోలులో ఎంతో భారాన్ని మోస్తున్న ఆ వాహనదారులకు కూడా దానికి తర్వాత చెల్లించాల్సినవన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తూ ఆ వాహనాలని వాళ్ళకే అందజేస్తూ రేషన్ డీలర్లకు కూడా ఒక శుభవార్తని ప్రభుత్వం వినిపించింది. ఇలా అన్ని విషయాల్లో కూడా ఇటు ప్రజలకి, అదేవిధంగా ఇక్కడ లబ్ధిదారులకి, అదేవిధంగా ఈ రేషన్ డీలర్లకి అందరికీ కూడా ఒక మంచి చక్కటి నిర్ణయం తీసుకొని హర్షాన్ని వ్యక్తం చేసింది. అండ్ మేము కూడా మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ రేషన్ దందా అని కానివ్వండి, రేషన్ షాపుల ద్వారా జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, ఎటు పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ప్రజల సౌకర్యార్థం చేస్తున్న ఈ పనులు, ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క స్కీమ్లు వారికి చాలా చక్కగా ట్రాన్స్పరెంట్ వేలోనే అందించే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకునే కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి ఎప్పటికీ నిలబడుతూ ముందుకు వెళ్తుంది అని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమంలో ఇటు డీటీ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అండ్ ప్రెసిడెంట్ గారు, ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కూటమి కుటుంబ సభ్యులతో, అదేవిధంగా లబ్ధిదారులతో ఈరోజు ఈ యొక్క ప్రాంగణం అంతా చాలా కోలాహలంగా మారింది. చాలా సంతోషం. అది తీసుకొని ఇవాళ మళ్ళా కూడా పాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం, దివ్యాంగులకు కూడా ఇంటి వద్దనే అందించే సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కార్యకర్త బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఎంతో మంచిది. అలాగే పునః ప్రారంభించడం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మీరు గుంటూరు నగర ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.